అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. టచ్లో ఉన్నది నువ్వు, మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి వాళ్ళు 5గురు ఉన్నారు మాకు, నీలాంటి 5గురు మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. అయ్యా కోమరెడ్డి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మహేశ్వర్ రెడ్డి పేల్చిన బాంబు ఇది. ఓసారి క్లియర్ గా చూద్దాము. మేము గేట్లు ఎత్తితే 48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందన్నారు. 6గురు మంత్రులు బీజేపీతో టచ్లో ఉన్నారన్నారు కోమటిరెడ్డి కాక. అలానే తెలంగాణ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి షిండే అంటున్నారు. గడ్కరీ దగ్గరికి వెళ్లి షిండే పాత్ర పోషిస్తానని చెప్పింది ఆయనే అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా వెంకటరెడ్డికి తోడుగా లేరు అంటున్నారు. అలాగే భువనగిరి టికెట్ లక్ష్మికి రాకుండా చేసింది కోమటిరెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా బీజేపీ దగ్గర ఉందని, హైదరాబాదు డబ్బు ఢిల్లీ కాంగ్రెస్ ఆఫీసుకు చేరుతోందని ఆరోపణలు చేశారు మహేశ్వర్ రెడ్డి. మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. టచ్లో ఉన్నది నువ్వు, మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి వాళ్ళు 5గురు ఉన్నారు మాకు, నీలాంటి 5గురు మంత్రులు మాకు టచ్లో ఉన్నారు.